ఇక్కడ ఆలు పెట్టాం కదండి, సో ఇవి పైకి వచ్చేసాయి ఆల్రెడీ. ఇవి మళ్ళీ మొలకలు వస్తున్నాయి. ఇంకా పెట్టి కూడా డిసెంబర్లో పెట్టాము మనము. ఇప్పుడు ఎంత వచ్చాయో చూద్దాము. ఓకే, చూద్దాం. ఒకటి తవ్వి చూద్దాము. వచ్చుంటే కనుక మిగతావి చేద్దాము, లేకపోతే ఇంకా కొన్ని రోజులు వదిలేద్దాం. వావ్, చూసారండి? యాక్చువల్లీ ఇంకా పెద్దగా అయ్యేవేమో ఉంచితే. మన గార్డెన్లో ఫస్ట్ ఆలు పండించడం అండి, ఫస్ట్ టైం. చూసారా, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇంట్లో కిచెన్లో అన్నీ పాడైపోయాయండి, మొత్తం ముడతలు పడిపోయి చాలా పాడైపోయి ఉంటే సరే అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మనం గార్డెన్ పెట్టిన కొత్తలోనే పెట్టాను ఇక్కడ. సో చాలు, మనకు ఒక ½ కిలో వచ్చినా నాకు చాలా హ్యాపీ అండి. చూసారా, వావ్, ఎంత వచ్చింది చూడండి సైజు. సో ఇంకా ఇవి వచ్చేవి కొద్దిగా సైజ్ అయ్యేవి, ఇలానే పెట్టేద్దాం మళ్ళీ. చూడు ఇంత పెద్దగా వచ్చింది చూడండి. వావ్, చాలా బాగా వచ్చాయండి చూడండి. వావ్, దగ్గర దగ్గర కిలో వస్తాయండి షూర్. నేను ఏదో సరదాగా అని పెట్టేశాను, వస్తే లేకపోతే లేదని. ఆల్మోస్ట్ అంతా కుళ్ళిపోయి ఉండే, చాలా పాడైపోయి ఉండే. చిన్నదానికి కూడా ఇవన్నీ ఆల్మోస్ట్ ఎండిపోయి నాకు అనిపించింది పాడైపోతున్నాయేమో, ఏమన్నా తెగులు వచ్చిందేమో అనుకున్నానండి, అందుకనే తీసేస్తున్నాను. సో ఇవి అలా ఉంచినా కూడా పాడైపోయేవి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో చోట ప్లేస్ చూసుకొని పెడదామండి. సో చూస్తారా, వావ్, సూపర్. ఇంకొంచెం ఊరేమో కదా, 4 రోజులు ఉంచుతాం. ఇంకా ఇలా ఇక్కడ ఇంకొకటి ఉంది. వావ్, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చూడండి, బ్యూటిఫుల్ పంట అండి. చూద్దాం, ఇంకోసారి వేరే దగ్గర పెడదాము. 90 days కూడా కాలేదండి ఇవి పెట్టి, మోస్ట్లీ 45 days అయిండొచ్చు. 45 days 50 days అయినాయి. నువ్వు మంచిగా ఉండు. చూడండి, మొత్తం దింపుతా ఒకసారి. ఇవి కూడా కొంచెం వాడిపోయాయి. నేను అనుకున్నా ఇంకో 15 రోజులు ఉంచుదాంలే అనుకున్నా. యాక్చువల్లీ ఇంకొక 15 days ఉంచితే బాగుండేదండి. చూడండి, బేబీ ఆలు దగ్గర దగ్గర కిలో పైన వచ్చాయండి. చూడండి, చూడండి సైజ్ చూడండి. నేను ఇది ఆల్మోస్ట్ కుళ్ళిపోయిన దాన్ని పెట్టానండి. చూడండి సైజు. సో ఇదండి ఈరోజు ఆలుగడ్డ హార్వెస్ట్. చాలా చీకటి పడిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళాలండి. ఓకే, చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.